పోతుంది. అరే ఒక నిమిషం తీస్తా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, నా బండి కొన్నప్పటి నుంచి నేను ఎప్పుడు మైలేజ్ చేయలేను. సో ఈరోజు టెస్ట్ చేద్దామని చూస్తున్నా. పెట్రోల్ ఇంకా కొంచెం ఉంది, మొన్న ఓపించిన, ఇంకా అయిపోతలేదు. అప్పటి నుంచి 30 కిలోమీటర్స్ వచ్చినాం అయిపోతుందని, కానీ ఇంకా అయిపోతలేదు. స్టాక్ అయితే పెట్టుకున్నాం పెట్రోల్. మళ్ళీ వేరే వాళ్ళకి ఫోన్ చేసి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని మా ఫ్రెండ్ గారు నేను పెట్రోల్ పెట్టుకొని బయటికి వచ్చినాం. సో ఇప్పుడు ఏడాగిపోతుందో చూడాలి. ఆడ నుంచి మళ్ళీ పెట్రోల్ పోసి మైలేజ్ టెస్ట్ చేయాలి. ఆన్ అండ్ యావరేజ్ నేను అందాజా పైన చూస్తుండే, ఎప్పుడు 28, 27 ఇస్తుండే. ఇప్పుడు పర్ఫెక్ట్ తెలుస్తుంది మనకి ఎంత ఇస్తుందో పెట్రోల్ పోసినాక. సో చూద్దాం. ఈ పెట్రోల్ ఏడాగిపోతే ఆడ అప్పటి నుంచి స్టార్ట్ చేస్తా. మళ్ళీ ఆగిపోవాలి బండి, ఇంకా అయిపోతలేదు. ఎంతసేపు అవుతుందో చూడాలి. అరే నీ అమ్మ, ఏమైంది ఇట్లా సౌండ్ వస్తుంది? బైక్ మైలేజ్ వీడియో తీద్దామంటే ఇట్లా సౌండ్ వస్తుంది. ఒక పర్సన్ ఆఫ్ దిగు. కొంచెం ముంగడి దిగి జరుపు. అరే రే ఆగా, ఈ స్క్రూ టచ్ అవుతుందిరా. ఇది బయటికి వచ్చింది. అరే అమ్మ, ఇదొక పర్సన్ అయింది కదా. ఇప్పుడు పానల్ తీద్దాం. ఏం కదా, అది ఒక నట్టు బయటికి వచ్చింది. అదొక నట్టు బయటికి వచ్చింది, తీస్తున్నా. వెళ్ళంకి ఇది కింద పడి సైజు కావాలి కదరా. ఇది రాదు సైజ్, ఇంకో చిన్న సైజు. ఈ నట్టు బయటికి వచ్చింది, తాగుతుంది. కూర్చొని బాగు. అరే ఇది కొంచెం సైడ్కి వచ్చిందిరా. అదే కరెక్ట్ మధ్యలోకి పోవాలి. ఇప్పుడు పోతుంది పోతుంది. పోతుంది. అరే అమ్మ, ఒక నిమిషం తీస్తా. చూద్దాంలే, ఖర్చు ఉంది అనుకుంటా. కొంచెమే పోయింది అంతా. బామా, ఇప్పుడు గ్లౌజ్ వేసుకుని వస్తుందా రాదా? ఆగి తీసేస్తుంది. మీరెక్కడ ఉంటారు? దానికోసమే టెస్ట్ చేస్తున్నాం. వీడియో ఇప్పుడు మధ్యలో ఇది ఒకటి అయింది. ఇక్కడ ఆపినాక సౌండ్ వచ్చింది. అట్లాగా నేను పెడతా. అట్లాగా సార్, అట్లా కాదు. చూద్దాం ఇప్పుడు ఎట్లా అవుతుందో. వెళ్దాం మరి. ఇప్పుడు ఇంత స్మూత్ పోతుంది కదరా. అది అసలు మనకి అనిపించలేదు. బ్రో సేవలో మన కోసం వచ్చారు ఇక్కడ వరకు, మళ్ళీ రిటర్న్ వెళ్తారు. మన బండి చూసి వచ్చారు. కానీ మనం ఇంకా జర లేట్ చూస్తే అది ఖరాబ్ అయిపోతుండే పక్క. అది ఏమంటావు, నట్టు స్క్రూ ఎట్లా పోతున్నది
మొత్తం పౌడర్ లేచిపోతుంది. ఇది ఒకటి రక్తం వస్తున్నది. కొడుతూనే ఉన్నాం కానీ బండిలో పెట్రోల్ అయిపోతలేదు. అదే అర్థమవుతలేదు నాకు. అరే బండిలో పెట్రోల్ అయిపోతలేదు దాన్ని ఇంకా ఇప్పటివరకు నేను కొన్నప్పటి నుంచి అయితే ఇప్పటివరకు పెట్రోల్ అయిపోలేదు నా బండిలో. అరే పెట్రోల్ అయిపోయిందని ఎవరికి ఫోన్ చేయలేను. రా బుడ్డోడా ఇక్కడ చూడరా ముంగడు చూడరా మరి రావాలా రోడ్డు పైన వస్తావు చూస్తుండలేదేం లేదు కొడుకు. చక్కగా మీదకి ఎక్కియాలి కొడుకులకి. అప్పుడే కానీ చక్కగా తెలియదు. ఇంకా మహారాజులా వస్తుంది రోడ్డు పైన వాడు. డక్క కొడుతుంది. పెట్రోల్ అయిపోయినట్టున్నది. పోన్ అయిపోయినట్లు పెట్రోల్ అయిపోయింది. ఇగో సో సైడ్కి ఆపుకుందాం. ఇగో రేస్ ఇచ్చినా పోతలేదు. అరే ఆ రోడ్ కాడ ఆగేది ఉండే అయిపోతుండే. స్లోప్ కరెక్ట్ ఉండే. 35 కిలోమీటర్స్ నుంచి ఇప్పుడు అయిపోయింది పెట్రోల్. అమ్మ పోనీ ఇంకా కొంచెం ముంగడు పోనీ. ఆన్ అయింది. పోతా ఇంకొంచెం అప్పటి నుంచి ఇప్పుడు అయిపోయింది పెట్రోల్. ఆడ వరకు పోతే చాలు మనకి రోడ్. రేటింగ్ 42,097 ఉంది. సో ఇప్పుడు ఎంత ఇస్తారు చూద్దాం. పెట్రోల్ అయితే అయిపోయింది చూసారు కదా. అయిపోయింది పెట్రోల్ పోదాం ఇప్పుడు. సో ఇప్పుడు 1 లీటర్ ఎంత ఇస్తా చూడాలి. కొంచెం బయటకు వచ్చిందా ఉండండి. 97 దగ్గర ఉంది కదా రీడింగ్. సో ఎంత మైలేజ్ ఇస్తుంది చూడాలి. ఇదే హైవే పైన మైలేజ్ ఎంత ఇస్తుందో టెస్ట్ చేస్తున్నాం, కానీ లోకల్లో అయితే ఇంకా తక్కువనే ఇస్తుంది. సో ఫస్ట్ హైవే పైన చూద్దాం ఎంత ఇస్తుందో. సింగిల్ డ్రైవింగ్ ఉంటే ఇంకా ఫాస్ట్ పోవచ్చు. విత్ పిల్లలు ఉన్నా కాబట్టి 130 వరకు పోతుంది. దట్ డిపెండ్స్ ఆన్ రోడ్. ఆడ్ ఈవెన్ ఉంటే కొంచెం తగ్గుతుంది పెరుగుతుంది. అదే స్ట్రైట్ రోడ్ ఉంటే ఒకటే స్పీడ్ మెయింటైన్ చేయవచ్చు. స్టార్ట్ అయినాయి. ఓ లారీ గారు చూడు ఎట్లా పోతున్నాడు. మజా అవుతున్నాడు. జిగ్జాక్ బ్రో జరుగు. ఆగరా. అంబులెన్స్ మన కోసం వెయిటింగ్. మనం మైలేజ్ 97కి ఒప్పించినాం. 22కి 22 అంటే 25 కిలోమీటర్స్ అయింది. మనం 97 ఉన్నప్పుడు పెట్రోల్ పోసినాం. 22కి స్టాప్ అవుతుంది బండి. డక్క పడుతుంది. చూద్దాం పోతే ఇంకా కొంచెం ముంగడ వరకు పోతుంది. డక్క కొడుతుంది ఇంకా 26 కిలోమీటర్స్. ఆపేస్తుంది.
గేర్ డౌన్ చేద్దాం. స్టార్ట్ అయితే లేదు. 23 దగ్గర స్టాప్ అయింది. అంటే 26 కిలోమీటర్స్ ఇస్తుంది మైలేజ్ అసలు. అది స్టాక్ ఎగ్జాస్ట్ లేదు, మనం అక్రోపోవిక్ స్లిప్ ఆన్ పెట్టినాం కాబట్టి 26 ఇస్తుంది మైలేజ్. 42,123 26 ఇస్తుంది మైలేజ్. మనకి గెస్ రాంగ్ అయింది. ఇంకా 28 అనుకున్నా, 26 ఇస్తుంది. అదే స్టాక్ ఎగ్జాస్ట్లో ఎంత ఇస్తుందో తెలియదు, ఒకసారి అది పెట్టినప్పుడు చూద్దాం. ఈ ఎగ్జాస్ట్కి అయితే మనకి 26 ఇస్తుంది మైలేజ్. ఇంతే 26 ఇస్తుంది. చలో రైట్ ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. చూసిరా 26 ఇస్తుంది మైలేజ్, అంతే. నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన 26 ఇస్తుంది. స్టాక్ ఎగ్జాస్ట్ పెట్టినప్పుడు ఎంత మైలేజ్ ఇస్తుందో అది నెక్స్ట్ వీడియోలో పెడతా, వెయిట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.